ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు. In this world, no other virtue is greater than love. ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము. Love is wealth, love is right conduct, and love is the truth. ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది. All this ephemeral world that you find outside has had its origins in love. ప్రేమ చేతనే పోషింపబడుతున్నది. It's sustained by love. కడపటికి ప్రేమను అని లయమవుతున్నది. Ultimately, it merges in love. ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది. Every atom originated from love. ఈ జగత్తునకు ఎన్నియో శక్తులున్నవి. This world has so many powers. ఈ అణుశక్తి యందు కూడాను In the atomic power, అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క అట్రాక్షన్ పవర్ అనగా మ్యాగ్నెట్ పవర్ ఉంటున్నది భూమి యందు. there is the splendid, wonderful, divine power of attraction, the magnetic power of the earth. రూఢమైనటువంటి యొక్క రేడియో పవర్ ఉంటున్నది. Therein lies the hidden radio energy. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే. These are all the actions of the waves. అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే. Of all the powers of the world, the supreme power is that of love alone. విశ్వాసము, ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది. Life, bereft of faith and love, is worthless. ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే. It is a useless life. నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము. If you inquire, life without faith and love is equal to death. ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము. Love is the life of mankind, and it is everything for this world. పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది. The effects of the five elements also arise out of love. ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తూ ఉన్నది. It is love that shines brilliantly in everyone. కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు. But humans fail to understand the significance of love and call the associations and relationships by various names. కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు. Mother loves her children, and this love is called affection. కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీన్ని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు. Husband loves his wife, and that is referred to as attachment. బంధువుల్లో మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమతత్వాన్ని అనురాగమని పిలుచుకుంటున్నాడు. And that love towards relations and friends is known as friendship. పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు. And the love towards material objects is recognized as desire. కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు. But that total love, when directed towards God, believing in oneness, is called bhakti or devotion. సర్వత్రా ప్రపంచంలో ప్రసరించేటువంటిది, ప్రవహించేటువంటి శక్తి ఒక్క ప్రేమ మాత్రమే. It is only love that radiates, flows, and pervades the entire world. పక్షి మృగాదులు ఎందు కానీ, క్రిమికీటకాదులు ఎందు కానీ, మానవులు ఎందు కానీ ప్రేమ లేకుండా ఒక క్షణమైనా జీవించడానికి వీలు కాదు. Even birds, beasts, insects, and humans for that matter cannot live without love for a moment. ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం అన్నాడు. Love is the very form of God. కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు. We should never take love lightly. లౌకికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము దురుపయోగం చేసుకుంటున్నాము. We are misusing love, considering it worldly,
ephemeral and physical. ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణముల యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకొని జీవిస్తూ వచ్చారు. In ancient times, sages lived in solitude in the forest amidst dangerous wild animals, moving about closely, sharing love. క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు. With their intimate, friendly relations and love, they were able to bring transformation even in wild animals. ఇంత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు. There is nothing in this world that cannot be transformed by love. కఠినమైన శిల కూడాను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత. Even a hard stone can melt and flow transformed by love. ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమతత్వాన్ని ఏకత్వంగా విసర్జించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది. Love latent in everyone, with the belief of oneness, verily becomes universal love and divine. మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా? Do you want love? అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి. Have this thirst, yearning for grace more and more. మీ యొక్క దాహము ఏమిటి? ఆరాధనయే మీ యొక్క దాహము. What is this thirst? This worship is thirst. ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవలనండి ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. In order to quench your thirst and enjoy bliss, develop love more and more. అంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది. As you develop more and more love, you will enjoy bliss. ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు. It is impossible to have bliss without love. ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాది. In fact, it is love that personifies and appears in the form of bliss.